ఇన్ని సంవత్సరాలు బట్టి పలానా ఏరియాలో పలానా రైలు పట్టాల మీద బ్రతుకుతున్నామండి. ఎవరు వచ్చినా మాకు న్యాయమే చేస్తారు. ఇప్పుడు కూడా మీరు మాకు న్యాయం మంచినీళ్ళు ఇచ్చి మా ప్రాణాలు నిలబెడతారని మేము ఆశిస్తున్నామండి. ఇంతకంటే మేమేమీ కోరుకోవట్లేదు. మాకు మంచినీళ్ళు ఇచ్చి మా ప్రాణాలు నిలబెట్టండి అంతే సార్. ఉన్నాయండి, 35 సంవత్సరాలు అయిందండి. ఉన్నాయండి, 300 కుటుంబాల దగ్గర ఉన్నాయి. చాలా మంది ఉన్నారు, ఇంకా రాలేదండి. ఎందుకంటే ముసలోళ్ళు. మాకు మంచినీళ్ళు ఒకటే కావాలి సార్. మేము గతంలోనే నేను చెప్పనా 3 నెలలు పెట్టి ఆఫ్ చేస్తారు సార్. నేను కష్టపడి ప్రభుత్వం ద్వారాగానే నేను అధికారులతో మాట్లాడుకొని ఇలా ఇన్ని సంవత్సరాలు పెట్టి ఉంటున్నాము, నేను ఇందులో పని చేస్తున్నాను కనుక నాకు నీళ్ళు ఇప్పించండి సార్. ఎవరు బయటికి అందరూ కూలి పనులు చేసుకున్న వాళ్ళే, మాకు నీళ్ళు ఒకటే ఇవ్వండి సార్, మాకు ఏం వద్దని చెప్పి 2011లో అధికారులు కాలు పట్టుకొని అధికారులు బతిమలాడుకొని అందరినీ బతిమలాడుకొని నేను నీళ్ళు తెప్పించాను. ఇవాళ అదే అధికారులు నీళ్ళు లేకుండా చేశారు. ఎంత కష్టపడి ఎంత చేశానో ఏంటి అలా చేశారు. ఇప్పుడు మాకు నీళ్ళు లేకుండా 3 నెలలు బట్టి చచ్చిపోతున్నారు పిల్లలు, ముసలోళ్ళు, పెద్దోళ్ళు అందరూ. అక్కిరెడ్డిపాలెం 68వ వార్డు, 68వ వార్డు అక్కిరెడ్డిపాలెం. అక్కిరెడ్డిపాలెం సార్. ఎంతమంది ఎన్ని రాజ్యాలు తిరిగామో ఈ నీళ్ళు రప్పించుకోవడానికి. వచ్చి నీళ్ళు పాడు చేశారంటే మరి ఎంత బాధమతం లేకుండా ఉన్నారో ఒకసారి ఆలోచించండి సార్ మీరు కూడా. ఏంటి